ఎవరైనా కానీ వాళ్ళ దేవుడు చచ్చిపోతే ఆ రోజుని గుడ్ అంటారా? అది యాక్చువల్గా దేవుడు చనిపోయాడంటే బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి కదా, గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నాం అంటే, మనం ఎవరన్నా చావు అంటే భయపడతారు, భయపడి పారిపోతారు. అలాంటి చావుని కొంచెం కూడా లెక్క చేయకుండా భూమి మీద మరణం అనే పదానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే ఆయన తర్వాత వచ్చిన శిష్యులు జనాలకి సువార్త ప్రకటించడానికి మేము చచ్చిపోయినా పర్లేదు అనుకున్నారండి. ఎందుకో తెలుసా? మేము ఒకవేళ చనిపోయినా మమ్మల్ని దేవుడు మరలా లేపుతాడు కదా, మమ్మల్ని మరలా బతికిస్తాడు కదా అని చావుని తర్వాత వచ్చిన శిష్యులు కూడా లెక్క చేయలే. ఆయన మరణాన్ని జయించడమే కాదు, నిజమైన క్రైస్తవులకి మరణ భయం లేకుండా చేశాడు కాబట్టి, సిలువలో అందరికీ చూపించి తిరిగి లేచి అందరికీ కనబడ్డాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయన చనిపోవడం వల్ల దేవుడు కాదండి, తిరిగి లేచాడు కాబట్టి దేవుడు. ఆయన లేచి ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మీరు చనిపోతే నేను లేపుతాను అని ఒక నమ్మకాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటున్నాం. ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానం అని పిలుచుకుంటున్నాం.